హీరో శ్రీకాంత్ తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు. ఒకప్పుడు స్టార్ హీరోలకే గట్టి పోటీనిచ్చాడు. అయితే రాను రాను శ్రీకాంత్ కెరీర్ డల్ అయింది. గత కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కనిపిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న శ్రీకాంత్ టాలీవుడ్లో సెంచరీ మార్కును సులువుగా దాటేశాడు. శ్రీకాంత్ మార్చి 23, 1968 విజయవాడలో జన్మించారు. పుట్టింది విజయవాడలో, చదువుకుంది కర్ణాటకలో. కర్ణాటకలోని గంగావతి ప్రాంతంలో స్థిరపడిన చిన్న రైతు కుటుంబం శ్రీకాంత్ వాళ్ళది. 7వ తరగతి వరకు అందరి పిల్లల్లాగా బుద్ధిమంతుడిగా పెరిగిన శ్రీకాంత్ ఆ తర్వాత సినిమాల మీద వ్యామోహం పెంచుకొని విపరీతంగా సినిమాలు చూడడం మొదలుపెట్టాడు. అది ఎంతలా అంటే 10వ తరగతి పూర్తవ్వగానే ఎట్టి పరిస్థితుల్లో సినిమాల్లో నటించాలి అనే బలమైన కోరికతో పై చదువులకని డబ్బు తీసుకుని మద్రాసు వెళ్ళిపోయాడు. కానీ అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడంతో బాధలు పడ్డ శ్రీకాంత్ తిరిగి ఇంటికి చేరుకున్నాడు. విషయం తెలుసుకొని కంగారు పడ్డ కుటుంబ సభ్యులు శ్రీకాంత్ ఇష్టాన్ని ఒప్పుకున్నారు. కానీ డిగ్రీ పూర్తి చేసి ప్రయత్నించమన్నారు. దాంతో ధర్వాడ్ యూనివర్సిటీలో బీకాం పూర్తి చేశాడు. ఆ తర్వాత మద్రాసులోని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీటు దొరక్కపోయేటప్పటికీ హైదరాబాద్ వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. శిక్షణ పూర్తయిన తర్వాత అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఉషా కిరణ్ మూవీస్ నిర్మిస్తున్న చిత్రంలో 15 మంది కొత్త వాళ్ళు కావాలి అని తెలిసి వెళ్తే దర్శకుడు మోహన్ గాంధీ శ్రీకాంత్ను ఎంపిక చేశాడు. ఆ విధంగా 1991లో పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. వెంటనే మధురానగరిలో హీరోగా అవకాశం రావడంతో ఆ తర్వాత కూడా హీరోగా అవకాశాలు వస్తాయేమో అని ఎదురు చూశాడు. కానీ లాభం లేకపోయింది. అదే సమయంలో ఈవీవి సత్యనారాయణ విలన్గా నటించమని కోరడంతో వారసుడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత దాదాపు 13 సినిమాలలో విలన్గా నటించాడు. అలా కాలం గడిచిపోతున్న సమయంలో తమ్మారెడ్డి భరద్వాజ 1/2 చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు. తర్వాత ఆయనే దొంగ రాస్కెల్ రూపొందించాడు. అవి ఆశించినంత ఫలితం రాబట్టలేకపోయినా శ్రీకాంత్కు నటుడిగా గుర్తింపునిచ్చాయి. అలా శ్రీకాంత్పై విశ్వాసం ఉంచిన ఈవీవి సత్యనారాయణ 1994లో నిర్మించిన ఆమె చిత్రంలో మంచి పాత్ర ఇచ్చారు. సినిమా విజయవంతమై శ్రీకాంత్కి మంచి పేరు తీసుకొచ్చింది. శ్రీకాంత్లోని ప్రతిభ గుర్తించిన రామానాయుడు గారు శ్రీకాంత్ సోలో హీరోగా తాజ్మహల్ సినిమా నిర్మించారు. ఆ సినిమా హిట్ అవ్వడంతో శ్రీకాంత్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజ్మహల్ విజయంతో రాఘవేంద్రరావు దృష్టిలో పడ్డ శ్రీకాంత్కి 1996లో పెళ్లి సందడి సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో హీరోగా స్థిరపడ్డాడు. ఇక అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ 100 చిత్రాలు పూర్తి చేశాడు. ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన సినిమాల్లో ఆయన పోషించిన పాత్రకు పలువురి విమర్శకుల ప్రశంసలు లభించాయి. స్వతహాగా చిరంజీవి అభిమాని అయిన శ్రీకాంత్ ఆయనతో కలిసి నటించాలని ఎంతో కోరికగా ఉండేవాడు. ఆయన కోరిక శంకర్ దాదా ఎంబీబీఎస్తో తీరింది. దానికి సీక్వెల్గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్లో కూడా ఆయనతో కలిసి నటించాడు. బాలకృష్ణతో కలిసి శ్రీరామరాజ్యం సినిమాలో, వెంకటేష్తో కలిసి సంక్రాంతి, నాగార్జునతో కలిసి నిన్నే ప్రేమిస్తా, మోహన్ బాబుతో తప్పు చేసి పప్పుకుడు, రాజేంద్ర ప్రసాద్తో సరదా సరదాగా మొదలైన వాటిలో నటించాడు. జగపతి బాబుతో మనసులో మాట, జేడీ చక్రవర్తితో ఎగిరే పావురమ, రవితేజతో ఖడ్గం లాంటి సినిమాల్లో కలిసి నటించాడు. జగపతి బాబు నటించిన లేటెస్ట్ మూవీస్ గేమ్ చేంజర్, కోటబొమ్మాలి PS, స్కంద, వారసుడు, హంట్, జేమ్స్ మార్షల్ మొదలైనవి ఉన్నాయి. ఇతను ఎన్నో తెలుగు సినిమాల్లో నటించాడు. పీపుల్స్ ఎన్కౌంటర్, మనసులో మాట, మధురానగరిలో, తాజ్మహల్, దొంగ రాస్కెల్, ఎగిరే పౌర్మ, వినోదం, ప్రేయస్ రావి, పండగ, సింహగర్జన మొదలైన హిట్ సినిమాల్లో నటించారు. 2020లో చదరంగం అనే వెబ్ సిరీస్లో, షూట్అవుట్ ఎట్ ఆలేర్ అనే వెబ్ సిరీస్లో కూడా నటించారు. తనకి 2004లో ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటుడిగా శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రానికి వచ్చింది. సైమా ఉత్తమ ప్రతినాయకుడిగా అఖండ మూవీకి 2021లో అవార్డు అందుకున్నాడు. సరైనోడు సినిమాకి ఉత్తమ సహాయ నటుడిగా 2016లో సైమా అవార్డుని అందుకున్నారు. శ్రీకాంత్కి టాలీవుడ్లో క్లీన్ ఇమేజ్ ఉంది. లవ్ అండ్ ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రాల్లో నటించిన శ్రీకాంత్కి లేడీ ఫ్యాన్ బేస్ కూడా బాగా ఎక్కువే. సీనియర్ హీరోయిన్ రాశి, శ్రీకాంతులది టాలీవుడ్లో హిట్ పేర్. వీళ్ళిద్దరూ కలిసి జోడీ కట్టారంటే సినిమా హిట్టే అన్నట్టుగా ఉండేది పరిస్థితి. అయితే శ్రీకాంత్ హీరోగానే కాకుండా ఇంపార్టెంట్ రోల్స్లో కూడా కనిపిస్తున్నారు. ఇక రాశి అయితే సినిమాల్లో కనిపించడం మానేసింది.
ఇటీవల రాశి శ్రీకాంత్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనగా రాశి తన హిట్ కాంబో శ్రీకాంత్ని చిలిపిగా కొడుతున్న ఫోటో వైరల్ అయింది. అయితే శ్రీకాంత్కి శోభన్ బాబు, జగపతి బాబు మాదిరిగా లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. ఇక హీరోయిన్స్లో కూడా మనసు పారేసుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారని ఇండస్ట్రీలో టాక్ అయితే ఉంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు హీరో శ్రీకాంత్ ఫలానా హీరోయిన్ ఎఫైర్ సాగిస్తున్నాడంతే ఎప్పుడూ చూడలేదు. లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ హీరో కాబట్టి రూమర్లు వినిపించేవి, కానీ అది నిజం కాదని చాలాసార్లు కొట్టి పారేశారు శ్రీకాంత్. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.